ఏదైతే దౌర్జన్యాలు చేశారో ఈ రోజుకి అదే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు ప్రెస్ ముందుకు వచ్చి, నాకు సన్మానాలు చేయాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకు కిరీటాలు అవార్డులు ఇవ్వాల్సింది పోయి అంటారు. మీరు ఏం చేశారని అవార్డులు ఇవ్వాలి? మీరు దళితులు అంటారు, దళితుల గురించి మాట్లాడటం నా ఎస్టీలు అంటారు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉండగా చేసింది ఏంటి? ఇప్పుడు అందరూ ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పారు డాక్టర్ సుధాకర్ గారి గురించి. అలాగే దళితుడికి శిరోముండనం చేసిన కేసులో స్వయంగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇస్తే కూడా తీసి పక్కన పెట్టేసిన వ్యక్తులు వీళ్ళు. దళితులు భూములు దోచేశారు. వీళ్ళు క్రిస్టియన్స్ కి ఏమైనా న్యాయం చేశారంటే వైజాగ్ లో సిఎన్బిసి చర్చ ఆస్తులు కొట్టేశారు. మీరు ఏ వర్గానికి న్యాయం చేయలేదు కదా. మీరు మీ చుట్టూ ఉన్న ఒక 4-5 కోటరీ ఎవరైతే ఉందో వాళ్ళందరూ పంచుకుని తిన్నారు. ఈ రోజు వచ్చేసి మీ అహంకారం ఈ రోజు కనిపిస్తుంది. మీరు అధికారంలోంచి దిగిపోయినా, మీరు వెళ్లి బెంగళూరు ప్యాలెస్ లో దాక్కున్నా కూడా మీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఇంకా అధికారంలో ఉన్నట్టే. అంటే అధికారంలో ఉన్నా అలా చేయడం తప్పే ఖచ్చితంగా. ఇంకా అధికారంలో ఉన్నట్టే ప్రభుత్వ ఆఫీసుని ఎలా ఉపయోగించుకున్నారంటే అసలు వాళ్ళు మందు పార్టీలు చేసుకోవడానికి, పేకాట ఆడుకోవడానికి గత 5 ఏళ్ళు అలా ఉపయోగించారు. అదే అలవాటు అయిపోయి ఈ రోజు తాళాలు ఇవ్వలేదని చెప్పి ఆయన మీద దౌర్జన్యం చేయడం జరిగింది. ఒక దళిత వ్యక్తిని, అందులోకి ప్రభుత్వ అధికారిని విధుల్లో ఉండగా మీరు ఆ విధంగా ఆయన మీద ప్రయత్నించడం, హత్యాయత్నం కేసులు కూడా ఖచ్చితంగా పడతాయి సార్. ఈ రోజు చూసాం, మీ అహంకారం చూపించారు, దానికి వెంటనే రియాక్షన్ ఎలా వచ్చిందో చూసారుగా ప్రజలందరూ. ఏదో అంకుశం సినిమాలో లాక్కెళ్తారు చూడండి, చొక్కా పట్టుకుని కాలర్ పట్టుకుని లాక్కెళ్తారు. ఈ రోజు అటువంటి సీన్ కనిపించింది. అంటే ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర ప్రజలకి చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుందండి. ఒకవైపు అభివృద్ధి ఎలా అయితే ఒక చేత్తో ఇద్దరు కూడా అభివృద్ధిని ఒక చేత్తో చేసుకుంటూ పోతూ ఇంకో చేత్తో లా అండ్ ఆర్డర్ ని ఖచ్చితంగా కంట్రోల్లో పెడుతున్నారు ఈ రాష్ట్రంలో అన్నది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్లి ఒక ప్రభుత్వ అధికారి మీద దాడి జరిగితే స్వయంగా డిప్యూటీ సీఎం గారు వెళ్లి అక్కడ చర్యలు తీసుకోవడం అన్నది రాష్ట్ర ప్రజలందరికీ ఒక సంకేతంగా కనిపిస్తుంది సార్. డిప్యూటీ సీఎం గారా హోమ్ మినిస్టర్ గారా ఇట్లా వెళ్ళలేరు కదా. యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడా క్విక్ గా రెస్పాండ్ కావాలి, దానికి సంబంధించి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇంకా కూడా మూలాలు కనిపిస్తున్నాయి గత వాసనలు ఇంకా కూడా. ఖచ్చితంగా సార్. అంటే ఒక ప్రభుత్వ అధికారి మీద దాడి జరిగితే పట్టించుకోకుండా ప్రభుత్వం ఉండదు, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు అన్న భయం కూడా, ఆ సంకేతాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో వైసీపీ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వెళ్తుంది సార్. ఈ రోజు ఏదో ఇంతకు ముందు మనం చూసాం, ఒక ఎమ్మెల్సీ వచ్చేసి దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భుజం మీద చేసి సౌమ్యుడు, మంచివాడు, ఇతనికి మళ్ళీ ప్రజలు ఆశీర్వదించండి అని చెప్పి అతను పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వస్తుంటే, జైలు నుంచి ఇంటికి వస్తుంటే బాణసంచి కాల్చుకుంటూ తీసుకుని వెళ్లారు. అంటే అటువంటి సంకేతాలు అప్పుడు వాళ్ళు ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అలా ఇవ్వట్లేదు. ఖచ్చితంగా చిన్న అధికారి అయినా, పెద్ద అధికారి అయినా, సామాన్య వ్యక్తి అయినా వాళ్ళ మీద దాడి జరిగితే స్వయాన డిప్యూటీ సీఎం